ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అట్లాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్, ఈదర రామకృష్ణ గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. ఒకసారి 25th అక్టోబర్ శుక్రవారం మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ ఏమో 79,402 వద్ద, నిఫ్టీ ఏమో 24,180 వద్ద. సో సెన్సెక్స్ ఏమో 662 పాయింట్లు నష్టపోయింది, నిఫ్టీ ఏమో 218 పాయింట్లు నష్టపోయింది. ఇది 25th అక్టోబర్ శుక్రవారం నాటి మార్కెట్. ఒక్కసారి మనం ఒక నెలన్నర వెనక్కి వెళ్తే సెప్టెంబర్లో మనం చూసిన మార్కెట్ హిస్టారికల్ ఆల్ టైమ్ హై ఎక్కడుందంటే సెన్సెక్స్ ఏమో 85,978 పాయింట్లు మనం ఆల్ టైమ్ హై పీక్ చూసాము. నిఫ్టీ ఏమో 26,180 వద్ద ఆల్ టైమ్ హై పీక్ చూసాము హిస్టారికల్ గా. ఎందుకంటారు ఇంత పెద్ద డిఫరెన్స్ వచ్చింది మార్కెట్ లో? అసలు మనము అక్టోబర్ మంత్ ట్రెడిషనల్ గా ఎక్కువ సార్లు పాజిటివ్ గా క్లోజ్ అవుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 అక్టోబర్స్ కనుక మనం తీసుకున్నట్టు లాస్ట్ 10 years 8 times పాజిటివ్ గా క్లోజ్ అయ్యాము, 2 times స్వల్పంగా నష్టాలతో క్లోజ్ అయ్యాము. కానీ మనం ఈ మంత్ సెప్టెంబర్ ఎప్పుడైతే క్లోజింగ్ లో ఆల్ టైమ్ హైస్ తీసుకున్నామో అక్కడ నుంచి మార్కెట్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము బ్రాడర్ ఇండిసెస్ లైనా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ 7 నుంచి 8.5% దాకా పడిపోయినాయి. అంటే వీక్నెస్ అనేది అన్ని ఇంకా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇంకా మైక్రో క్యాప్ ఈ సెక్టార్స్ లో ఇంకా హెవీగా ఉంది. బ్రాడర్ ఇండెక్సెస్ అంటే టాప్ 8 కంపెనీస్ ఉంటాయి. అలాంటి ఇండెక్స్ లోనే 8.5% పతనం కనిపించింది. దీనికి కనుక ముఖ్య కారణాలు చూస్తే దాదాపుగా FIS సెల్లింగ్ అని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. FIS సెల్లింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళు చైనాకి షిఫ్ట్ అయిపోతున్నారా అనే అంశాలు మనము డీటెయిల్ గా డిస్కస్ చేసే ముందు దాదాపుగా మనము ఫిగర్స్ కనుక చూస్తే 1 lakh crores ఈ రోజు అక్టోబర్ మంత్ లో 1 lakh crores వెళ్ళిపోయినాయి. అంటే జస్ట్ ఒక 19 సెషన్స్ అంతే చెప్పాలంటే, 19 సెషన్స్ జరిగింది మార్కెట్. ఈ అక్టోబర్ మాసంలో దాదాపుగా 1 లక్ష కోట్ల రూపాయలు FIS అమ్మకాలు జరిపి క్యాష్ మార్కెట్ లో వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని FIS 2000s లో స్టార్ట్ అయ్యారు, 2005, 10 స్టార్ట్ అయిన FIS ఇప్పుడు అమ్ముకోవడం వల్ల వాళ్ళకి భారీ లాభాలు అనేవి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో వచ్చాయి. సో ఈ లాభాలు తీసుకొని మేబీ చౌక మార్కెట్లు అయినా లైక్ చైనా మార్కెట్, ఈవెన్ చైనీస్ మార్కెట్ 2008-9 హైస్ కూడా ఇంకా రాలేదు, చాలా దూరంగా ఉంది. అంటే ఆ మార్కెట్స్ లో మనం 2-3 years బ్యాక్ ఎప్పుడైతే స్లంప్ వచ్చిందో కరోనా తర్వాత వాళ్ళు కోలుకోలేకపోయారు. సో కరోనా తర్వాత ఆ మార్కెట్స్లో డౌన్ ఫాల్ అనేది చూసాము. ఆ డౌన్ ఫాల్ అనేది లాస్ట్ మంత్ అరెస్ట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక బాగా డౌన్ ఫాల్ తర్వాత ఒక $3 trillion మార్కెట్ క్యాప్ పెరిగింది. కేవలము ఫ్యూ సెషన్స్ లోనే 30% ప్రైసెస్ ఇండెక్స్ లెవెల్లో, హ్యాంగ్సెంగ్ ఇండెక్స్ లెవెల్లోనే పెరగడం చూసాం. అంటే FIS భారీ ఎత్తున చైనా వెళ్తున్నారా అని అర్థమవుతుంది. సో వీటి తోడు మార్కెట్లో రకరకాల అంశాలు ఉన్నాయి. లైక్ యుఎస్ ఫెడ్ కనుక చూస్తే ఆల్మోస్ట్ యుఎస్ ఫెడ్ లాస్ట్ మంత్ మనము చూసినప్పుడు వాళ్ళు 0.5 basis points 0.5% ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం జరిగింది. సో న్యాచురల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినప్పుడు అక్కడ బాండ్ మార్కెట్స్ లో కొంత సెల్లింగ్ వచ్చి ఆ ఫండ్స్ అన్ని కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ ఎమర్జింగ్ మార్కెట్స్ అనుకోకుండా ఇండియాకి రాకపోగా అవి వేరే దేశాల వైపు మళ్ళిస్తున్నట్టు అర్థమవుతుంది. సో మనము ఎప్పుడైతే అమెరికాలో ఫెడ్ రేట్స్ తగ్గిస్తారో అప్పుడు మనకి ఇండియన్ మార్కెట్కి వస్తాయని మన అనలిస్టులు కానీ లేకపోతే ఎక్కువ మంది భావించారు. ఎందుకంటే మోస్ట్ అట్రాక్టివ్ మార్కెట్గా ఉంది, చాలా కంట్రీ కూడా చాలా గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంది. మన జీడిపి గ్రోత్ విత్ కన్సెన్సస్ నెంబర్ 7%, అంటే ఇంకా 8-9% కూడా అంటుంటారు అప్పుడప్పుడు, కానీ 7% అనేది అందరూ ఒప్పుకునే అంశం. సో ఇలాంటి 7% గ్రోత్ రేటు ఏ ఎమర్జింగ్ మార్కెట్ లో లేదు. సో ఇలాంటి అట్రాక్టివ్ అంశాలు అంటే డెమోగ్రఫిక్ పరంగా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా చూసినప్పుడు ఫెడ్ రేట్ కట్టింగ్ అనేది ఎప్పుడైతే FI ఫండ్స్ వస్తాయి అనుకున్నామో అది మిస్ఫైర్ అయిపోయింది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా ఎక్కువగా ఉండడం వల్ల పాత FIS అమ్మకాలే ఎక్కువ, నెట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. సో నెట్ లెవెల్లో. సో ఇది
మనకి ఒక పెద్ద మైనస్ గా మారిపోయి ఇండెక్స్లు ఫాలో అవటం చూసాం. అట్లాగే హెచ్ఎన్ఐస్ తర్వాత వీళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే మార్కెట్లో చాలా కంపెనీలు 100, 150, 200 పిఈ రేషియోస్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే హైలీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే ఆ కంపెనీస్ కనుక ఆ పిఈ రేషియోస్ వద్ద సస్టైన్ అవ్వాలంటే రాబోయే సంవత్సరాల్లో దాదాపుగా 50%, 100% గ్రోత్ రేట్స్ చూపించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క కంపెనీ 100% పెరుగుతుందా అంటే అది అనుమానమే. ఎందుకంటే అంతంత గ్రోత్ రేట్ కంపెనీస్ లో రావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ లో చాలా క్యాపెక్స్ అంటే కెపాసిటీ బిల్డప్ కానీ దానికి తగ్గ హంగు ఆర్బాట్ అంటే అవన్నీ ఉండాలి మనకి. కంపెనీ ఊరినే గ్రోత్ 10%, 20% అంటే నార్మల్ గా గ్రో అవుతుంది. 100% గ్రోత్ రేట్స్ చూపించాలంటే చాలా కష్టం. సో ఇవన్నీ కూడా కొంత స్మార్ట్ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు కొంచెం మన మార్కెట్ ని వెనక్కి తీసుకెళ్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ యుఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ కంటే ఇప్పుడు చెప్పుకున్న అంశాలు ఎక్కువగా ప్రభావితం చేశాయని అనుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఈదర్ రామకృష్ణ గారు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ మార్కెట్ ఫాల్ కి దారి తీస్తున్నట్టు కూడా ఆర్టికల్స్ రావడం జరిగింది. ఏం జరిగింది అసలు ఇండస్ ఇండ్ బ్యాంక్ విషయంలో? ఇండస్ ఇండ్ బ్యాంక్ లాస్ట్ 12 quarters లో వర్స్ట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 12 quarters బా. సో అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో మనము ఇప్పుడు ఉన్న రిజల్ట్ సీజన్ చూసినప్పుడు ఐటీ సెగ్మెంట్ లో టీసీఎస్ డిసప్పాయింట్ చేసింది. విత్ వెరీ స్టార్టింగ్ లోనే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో టీసీఎస్ డిసప్పాయింట్ చేయడం జరిగింది. అట్లాగే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ లో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని కంపెనీస్ బాగానే ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ బాగా ఇవ్వలేకపోతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో రిజల్ట్స్ బాగున్నాయండి. అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా మటుకు కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఎక్సెప్ట్ ఫ్యూ బ్యాంక్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇండస్ ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి బ్యాంక్స్ మినహాయించి మిగతా అన్ని కూడా బాగా రిజల్ట్స్ ఇచ్చాయి. కానీ అనుకోకుండా సడన్ గా ఇంత వర్స్ట్ రిజల్ట్ ఇవ్వడంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఓపెనింగ్ లోనే 10% నిన్న కోల్పోవడం జరిగింది. క్రమేపీ అది ఇంకా పర్సంటేజ్ లాస్ పెరిగిపోయి ఎండ్ ఆఫ్ ద డేకి 19% లాస్ అయింది. సో అది దాని ఇంపాక్ట్ అనేది అది ఫ్రైడే అవడంతో ఒక్కసారిగా బ్రాడర్ ఇండస్ట్రీస్ లైన బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటన్నిటి మీద ప్రభావం కనిపించింది. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి అంత ఆసక్తిగా లేవండి. అంటే ఓవరాల్ గా చూసినప్పుడు కొంత డిసప్పాయింట్ చేసినాయి అని చెప్పుకోవాలి. ఇంకా చాలా కంపెనీస్ ఇవ్వాల్సిన ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్ని దాదాపుగా ఇచ్చాయి. బాగా డిసప్పాయింట్ చేసిన సెక్టర్ ఏదైతే ఉందని మనం చూస్తే ఈ రిజల్ట్ సీజన్ లో ఎఫ్ఎంసీజీ. ట్రెడిషనల్ గా ఎఫ్ఎంసీజీ మీద ఎక్కువ మందికి ఆశలు ఉంటాయి. సో ఎక్కువ మంది ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో అంటే డిఫెన్సివ్ సెక్టర్ గా బాగా పేరుంది. అంటే ఎలాంటి సీజన్స్ లో అయినా ఎఫ్ఎంసీజీ పర్ఫామ్ చేస్తుందని. కానీ ఎఫ్ఎంసీజీలో అనూహ్యంగా నెగటివ్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే క్వార్టర్లీ కంపేర్ చేసిన, ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసిన మైనస్ నెంబర్స్, అంటే -10% డీ గ్రోత్, -6% నెగిటివ్ గ్రోత్, ఇట్లా అంటే సేల్స్ తగ్గుతున్నాయి, ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. ఈ అంశాలన్నీ మనం ఈ ఎఫ్ఎంసీజీ రంగంలో గమనిస్తున్నాం. అందువల్లే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నెస్లే కానీ, డాబర్ కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్ని కూడా ఈ రిజల్ట్స్ తర్వాత షార్ప్ గా ఫాలో అవడం చూసాం. జనరల్ గా హిస్టారిక్ లో చూసినప్పుడు నెస్లే లాంటి కంపెనీలు 20% ఫాలో అవడం చాలా అరుదనమాట. డాబర్ అయితే 25% అబౌవ్ ఫాలో అయింది. సో ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై నుంచి. సో ఇదొక భారీ ఫాల్ నమోదు చేయటం, అంటే వెంటనే మనం ఈ స్టాక్స్ లో దూకి మనకి అవకాశం వచ్చిందని కొనుక్కుందామంటే కొనద్దనే చెప్తాను, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద టైమా, లేకపోతే ఒకసారి జరుగుతుందా, లేకపోతే నెక్స్ట్ క్వార్టర్ కూడా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇది ఒక అంటే ఎందుకంటే ప్రతి ఒక్క సెక్టార్ లో డిస్రప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు పర్చేసింగ్ ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఇదివరకు షాప్కి వెళ్ళి కొనేవాళ్ళు ఇప్పుడు జెప్టోలో రకరకాలుగా కొంటున్నారు. తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ బ్రాండ్, ఒక టూత్ పేస్ట్ బ్రాండ్ చూస్తే మనం 2-3 బ్రాండ్సే మనము షాప్కి వెళ్తే కనిపిస్తాయి. కానీ మనము అదే ఒక ఆన్లైన్ అమెజాన్ లోకి వెళ్ళినప్పుడు 100 బ్రాండ్స్ కనిపిస్తాయి. అవి వెల్ నోన్ బ్రాండ్స్ కావచ్చు, లోకల్ బ్రాండ్స్ కావచ్చు, రకరకాల బ్రాండ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి స్టాక్ అంటే ఈ పర్చేజ్ చేసేవాళ్ళు ఇది ఏం పిక్ చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి ర్యాండమ్ గా పిక్ చేసుకుంటూ వెళ్తారు.
సో అందువల్ల మెయిన్ స్ట్రీమ్ కంపెనీస్ కొంచెము హడ్డిల్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. అందుకని ఆల్ ఆఫ్ ద సడన్ మనం ఆ స్టాక్స్ కొనకుండా కొంత వెయిట్ చేసి కొంతకాలం మనము ఆగి ఒక 2 క్వార్టర్స్ అబ్జర్వ్ చేసి నిజంగా ఇది కంటిన్యూ అవుతుందా, ఇలాంటి సినారియో కంటిన్యూ అయితే కొంచెము ప్రస్తుతానికి ఎఫ్ఎంసీజీకి దూరంగా ఉండటం బెటర్. లేదు ఇది జస్ట్ ఈ క్వార్టర్లో ఏదో జరిగింది, నెక్స్ట్ క్వార్టర్ నుంచి మళ్ళీ బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ మనం కూడా ఆ స్టాక్స్లో జాయిన్ అవ్వచ్చు. రైట్. సో ఇది ఇప్పుడు ఎఫ్ఐఎల్ విషయానికి వస్తే ఒక్కొక్క రోజు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు అమ్ముకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా. మరి డిఐలు అంటే మార్కెట్కి ఎంత సపోర్ట్గా నిలుస్తున్నారు ఇప్పుడు? జనరల్గా డిఐస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ కొంటున్నారండి. అంటే వీళ్ళు 1 lakh crores అమ్ముతున్నారు, లేకపోతే మీరు అన్నట్లు రోజుకి 5,000 కోట్లు అమ్ముతున్నా వాళ్ళు మ్యాచ్ చేయగలుగుతున్నారు. ఓకే. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఐస్ కొనే స్టాక్స్ ఏంటో మనకు తెలియదు. ఓకే. ఎఫ్ఐ అమ్మే స్టాక్స్ మనకు తెలుసు, ఎందుకంటే ఎఫ్ఐఎస్ దగ్గర పెద్ద స్టాక్సే ఉంటాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేకపోతే రిలయన్స్ కానీ ఈ మధ్య కాలంలో పెద్ద స్టాక్స్ పడిపోతున్నాయి. రిలయన్స్ లాంటివి మీరు అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ కూడా మంచి కరెక్షన్ ఇచ్చింది ఈ మంత్ లో. సో ఎఫ్ఐఎస్ పెద్ద స్టాక్స్ అమ్ముతున్నారు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఏబిబి, సిమెన్స్ ఇట్లా మీరు వెల్ నోన్ కంపెనీస్. మొన్న రిజల్ట్స్ డిసప్పాయింట్ అయిపోయినప్పటికీ బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో షార్ప్ కరెక్షన్, టీవీఎస్ మోటార్స్ ఇట్లా బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్, టాప్ లైన్ కంపెనీస్, నిఫ్టీ 50 కంపెనీస్ లో సెల్లింగ్స్ మనం చూస్తున్నాం. సో దానికి కారణం మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎఫ్ఐసి అమ్ముకుంటున్నారని. కానీ అట్లనే ఆ కంపెనీస్ అన్ని ఏమన్నా బ్యాడ్ కంపెనీస్ అంటే కాదు, మంచి కంపెనీసే, లాంగ్ టర్మ్ లో బాగా పర్ఫామ్ చేసే కంపెనీసే. కానీ ఎఫ్ఐఎస్ నాన్ స్టాప్ గా అమ్ముతూ వెళ్తున్నారు. ఇప్పుడు మ్యాచింగ్ పాయింట్ చూస్తే ఈ 1 lakh crores వీళ్ళు అమ్మిన ఎఫ్ఐఎస్ అమ్మిన అమౌంట్ కి డిఐస్ అమ్మిన 1 lakh అమౌంట్ మ్యాచ్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే నెంబర్. కానీ వాళ్ళు ఎఫ్ఐఎస్ దాంట్లో అమ్మి డిఐస్ వేరే సెక్టార్స్ లో కొనొచ్చు. మేబీ కొన్ని సెక్టార్స్ లో లైక్ షిప్పింగ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే డిఫెన్స్, పిఎస్యు స్టాక్స్, పిఎస్యు బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, పవర్, ఇవన్నీ ఈ డివిజన్స్ లో చాలా ఎరోజన్ కనిపించింది స్టాక్స్ లో. ఇప్పుడు షిప్పింగ్, డిఫెన్స్ వాటిలో 40-50% కోల్పోయిన స్టాక్స్ ఉన్నాయి. అలాగే పిఎస్యు బ్యాంక్స్ అయితే వర్స్ట్ పర్ఫార్మర్ ఈ సంవత్సరం. అలాగే లాస్ట్ 1 month లో కూడా చాలా ప్రైసెస్ ఎరోడ్ అయినాయి. ఎక్సెప్ట్ ఎస్బీఐ అంత ఫాస్ట్ ఎరోడ్ కాకపోయినా మిగతా పిఎస్యు బ్యాంక్స్ అన్ని బాగా ఎరోడ్ అయినాయి. సో ఈ ఎరోడ్ అయిన స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు తెలియదు. సో డిఐస్ ఎక్కడ కొంటున్నారో, ఎఫ్ఐఎస్ ఎక్కడ అమ్ముతున్నారో మనకు అర్థం కాదు. అదే వాళ్ళు ఎఫ్ఐఎస్ రిలయన్స్ అమ్ముతుంటే వీళ్ళు డిఐస్ రిలయన్స్ కొంటుంటే ఇండెక్స్ నిలబడేదేమో సేమ్. ఎందుకంటే నెగటివ్ టోటల్ చూసినప్పుడు ఎఫ్ఐడి టోటల్ నెట్ అవుట్ ఫ్లో అనేది 0 ఉంది కాబట్టి మార్కెట్ అక్కడే ఉండాలి. కానీ మార్కెట్ ఎందుకు పడిపోతుంది అంటే అమ్మేది ఒక చోట, వీళ్ళు కొనుక్కునే వాళ్ళు వేరే చోట. అందువల్ల ఈ మిస్ మ్యాచ్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. రైట్. సో అయితే ఈ మధ్య మార్కెట్ మంచి ఆల్ టైమ్ హైలో ఉండబోతోందన్న ఈ స్పెక్యులేషన్స్ నేపథ్యంలో ఐపీఓలు కూడా విపరీతంగా వచ్చాయి కదా. ఎస్పెషల్ గా మాట్లాడుకోవాలంటే హుండై ఐపీఓ ఏంటి అసలు? హుండై ఐపీఓ పరిస్థితి ఏంటి? హ్యూండై ఐపీఓ జనరల్ గా వాళ్ళు మార్కెట్ లో 14% షేర్ ఉన్నారండి. అంటే కార్ మార్కెటింగ్ లో, అంటే వెహికల్స్ 4-wheelers మార్కెట్ లో. వెరేజ్ మారుతి తీసుకుంటే 41% మార్కెట్ షేర్ ఉంది వాళ్ళకి. సో ఓవరాల్ గా చూసినప్పుడు హ్యూండై అనేది మంచి పాపులర్ బ్రాండ్. లాస్ట్ 30 years నుంచి ఇండియన్ మార్కెట్ లో ఉంది. చాలా వెహికల్స్ వెల్ నోన్ సక్సెస్ఫుల్ బ్రాండ్స్ ఉన్నాయి. కంపేర్డ్ టు మారుతి వెహికల్స్ కంటే సుపీరియర్ వెహికల్స్ హ్యూండై బ్రాండ్ మీద ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎగ్జాక్ట్ పిఈ రేషియోస్ మనం అబ్జర్వ్ చేస్తే, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోస్, అంటే ఎంత ప్రాఫిట్స్ మీద ఎంత ప్రైస్ ని వాళ్ళు కమాండ్ చేస్తున్నారు అనేది చూస్తే మారుతి 26 పిఈ రేషియోలో ఉంది. సో న్యాచురల్ గా హ్యూండై వాళ్ళు ఏమనుకున్నారంటే మేము కూడా అదే ప్రాఫిట్స్ ఇస్తున్నాము ఇంచుమించుగా సేల్స్ మీద, అలాగే మేము కూడా అదే పిఈ రేషియోని తీసుకుందామని చెప్పేసి అదే ప్రైస్ కి వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో ఈ రోజున మన మారుతిని హ్యూండైని కంపేర్ చేసినప్పుడు, ప్రాఫిట్ తో కంపేర్ చేసినప్పుడు 2 కంపెనీలు సేమ్ డిటో. మేబీ ఫ్యూచర్ లో మారుతి ఒక 2% తగ్గచ్చు, లేకపోతే హ్యూండై ఒక 2% పెరగచ్చు, లేదా ఇద్దరు అక్కడే ఉండొచ్చు అదే పర్సంటేజ్ మార్కెట్ షేర్ లో. కానీ ఓవరాల్ మార్కెట్ బేస్ పెరిగే ఛాన్స్ ఉంది రాబోయే సంవత్సరాల్లో. అంటే ఇండియన్ మార్కెట్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ కనుక మనం కార్స్ కనుక చూస్తే, అమెరికాలో 550 కార్లు 1000 మంది వాడతారు. ఒక 1000 మంది పాపులేషన్ కి 550 కార్లు వాడతారు మోస్ట్ డెవలప్డ్ కంట్రీలో.
అట్లాంటిది చైనా ఇవన్నీ తీసుకున్నప్పుడు చాలా కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లో అదే నెంబర్స్ ఉంటాయి. చైనా లాంటి కంట్రీలో తీసుకున్నా కానీ 250 కార్ల దాకా వాడతారు. అలాంటిది ఇండియా తీసుకుంటే కేవలం 26 కార్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, అంటే 1000 మంది పాపులేషన్కి 26 కార్లే ఉన్నాయి మార్కెట్. అంటే ఈ నెంబరు మీకు అది 52 అయింది అనుకోండి, అంటే 100% గ్రోత్ అనమాట. అంటే మీకు వీళ్ళు మార్కెట్ షేర్లు ఇలా కాపాడుకుంటే, రాబోయే సంవత్సరాల మారుతి హుండై కనుక మార్కెట్ షేర్లు కాపాడుకుంటే, బేస్ పెరిగిందంటే, అంటే 1000కి 26 బదులు 1000కి 52 వేసుకుంటే, అంటే మీరు ఊహించుకోండి ఎంత మార్కెట్ ఉందో ఇండియాకి. ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది ఇండియాకి. ఇండియా మార్కెట్ కేవలం ఈ కార్లు, 4 వీలర్స్ లో చూస్తే ఇక్కడ ఉన్న చాలా కంపెనీలు బేస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఆ సేల్స్ కూడా కన్సిడర్ చేసుకుంటే చాలా పెద్ద మార్కెట్ ఇండియా నుంచి తయారవుతుంది. సో కాబట్టి హ్యూండై కంపెనీ అనేది అట్పార్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే, చాలా పెద్ద ఇష్యూ రావటం, తర్వాత చాలా మంది అనలిస్టులు ఇంత పెద్ద ఇష్యూ అవటం గతంలో ఫెయిల్యూర్స్ చూశారు. లైక్ ఎల్ఐసిలో అనలిస్టులు అందరూ చాలా బుల్లిష్ గా ఉన్నారు. ఎల్ఐసి ఇష్యూ రాకముందు చాలా మంది కొనండి 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 అని అందరినీ చెప్పి ఇన్వెస్టర్స్ చేత ఇరికించారు. అలా చెప్పడం వల్ల ఆ స్టాక్స్ పడిపోయినాయి. అంటే వాటి ఫండమెంటల్స్ ప్రకారం ఆ స్టాక్స్ కిందకు వచ్చాయి, ఎల్ఐసి లాంటిది, పేటిఎం లాంటిది. కానీ అదే జరుగుతుందేమని భయపడిపోయి చాలా మంది అనలిస్టులు హ్యూండై అప్లై చేయొద్దని చెప్పడం జరిగింది టీవీలో. ఎప్పుడైతే అప్లై చేయడం వద్దన్నారో, పెద్ద ఇష్యూ ఇది, ఈజీగా అలా టైప్, ఆటోమేటిక్గా అది 52% సబ్స్క్రైబ్ అయ్యింది వాళ్ళు అనుకున్న దాంట్లో. కానీ వాళ్ళు ఏదో యాంకర్ ఇన్వెస్టర్లు వాళ్ళతో అండర్ రైటర్స్ ఉంటారు, అండర్ రైటర్స్ మద్దతుతో ఎట్లా ఒకట్లా గట్టెక్కిచ్చారు. గట్టెక్కిచ్చిన తర్వాత ఇప్పుడు అంటే 2 lakhsకి అప్లై చేసిన వాళ్ళకి నేను అనుకోవడం అంత 100% వచ్చేస్తుంటాయి, ఎందుకంటే అండర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డే కొంత క్రాష్ అయినప్పటికీ చిన్నగా కోలుకుంటుంది. మేబీ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల మారుతి పడితే ఇది కూడా పడే అవకాశం ఉంటుంది. అంతే రిస్క్, కానీ లాంగ్ టర్మ్ లో ఆ స్టాక్ మంచి స్టాకే హోల్డ్ చేయొచ్చండి. సో మరి ఇప్పుడు ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి ఇంకా హార్డ్లీ ఒక 3 to 4 సెషన్స్ మాత్రమే మార్కెట్ నడిచే అవకాశం ఉంది కాబట్టి, సో ఇంకొక నెక్స్ట్ ఒక 3 to 4 days వరకు మరి మార్కెట్ ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అంటారు అసలు? యూజువల్ గా మార్కెట్స్ ఎప్పుడు కూడా వీక్ గా జరుగుతూ ఉంటే, జనరల్ గా వీక్ గానే సెటిల్మెంట్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మార్కెట్ ఎక్సెస్ గా ఫాలో అయినట్టు నేను అనుకుంటున్నాను. అంటే ఎనీ టైమ్ షార్ప్ బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఆ బౌన్స్ బ్యాక్ ముహూర్త డే ఇస్తాడా, లేకపోతే మనకి ముహూర్త డే సాటర్డే ఫ్రైడే ఉన్నట్లుంది. సో ఫ్రైడే ముహూర్త డే ఉంది, ముహూర్త డే ఇస్తాడా లేకపోతే ముందే ఇస్తాడా, నెక్స్ట్ అంటే రాబోయే మండే టు థర్స్డే ఇస్తాడా అనేది కొంత ప్రశ్నార్థకం. ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మార్కెట్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది క్లియర్ గా మనం గెస్ చేయలేం ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది. కానీ ఒక బౌన్స్ బ్యాక్ మాత్రం రావాలి. అట్లని చెప్పేసి ఫాల్ ఆగిపోయిందంటే లేదు, ఎందుకంటే ఇంకొక 3 to 5% పడిపోయే ఛాన్స్ ఉందండి. అంటే వర్స్ట్ కండిషన్స్ లో మన నిఫ్టీ ఇండెక్స్ ప్రకారం చూస్తే ఇంకొక 23,000, ఇప్పుడు 24,100 దగ్గర ఉన్నాము. ఇంకొక 1000 పాయింట్ల దాకా పడే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ లో. అంటే ఒక పుల్ బ్యాక్ వచ్చి పడుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా పడిపోతుందా అనేది మనం క్లియర్ గా చెప్పలేం. సో మరి ఎక్కడ మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఎక్కడ తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే సపోర్ట్ అయితే 23,000 క్లియర్ సపోర్ట్స్ అండి ప్రస్తుతానికి. అంటే ఇంకొక 5% కింద క్లియర్ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ అంటే మీరు అడిగినట్లు 24,700 అనేది క్లియర్ రెసిస్టెన్స్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిపోయింది, తర్వాత 50 days మూవింగ్ యావరేజెస్ అక్కడ ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలంటే 25,000 అనేది చాలా క్లియర్ గా బిగ్ రెసిస్టెన్స్, బిగ్ రౌండ్ నెంబర్ కూడా. ఆ నెంబర్స్ కనుక క్రాస్ అయితేనే కొంచెం స్మూత్ గా మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎదరా రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.